దేశంలో కోవిడ్ మరోసారి కలకలం రేపుతోంది. కొత్త వేరియంట్ JN.1 కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. 2023లో ఒమిక్రాన్ వేరియంట్తో కేసులు పెరిగిపోయాయి. ఇప్పుడు JN.1 వేరియంట్ పుట్టుకొచ్చింది. ఇది ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాపిస్తుందని చెబుతున్నారు నిపుణులు. పైగా ఇలా వ్యాపించిన ప్రతిసారి అది ఒకటి కన్నా ఎక్కువ సార్లు మ్యూటేట్ అవుతుందని చెప్తూ ఉన్నారు. మనిషి శరీరంలో ఉండే ఇమ్యూనిటీ నుంచి తప్పించుకునేందుకు ఈ వేరియంట్ కనీసం 30 మ్యుటేషన్స్ కి గురయ్యే అవకాశం ఉందని కూడా డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. చిన్న పిల్లల్లోనూ JN.1 వేరియంట్ వేగంగా వ్యాపిస్తూ ఉన్నట్టుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ కంటే అత్యంత వేగంగా JN.1 వేరియంట్ స్ప్రెడ్ అవుతోంది. అతి తక్కువ సమయంలో ప్రపంచంలో చాలా దేశాలకు వ్యాపించింది. అందుకే మరోసారి కోవిడ్ భయం అందరిలోనూ మొదలైంది. ఇక JN.1 వేరియంట్ సోకినప్పుడు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు డాక్టర్స్. అందులో మొదటిది పొడిదగ్గు. వైరస్ కి సోకిన వెంటనే గొంతుపై ప్రభావం చూపిస్తుంది. ఈ కారణంగానే విపరీతంగా పొడిదగ్గు వస్తుంది. దీంతో పాటు జలుబు కూడా ఇబ్బంది పెడుతుంది. ముక్కు మూసుకుపోవడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. JN.1 వేరియంట్ సోకిన వాళ్లలో తలనొప్పి తీవ్రంగా వేధిస్తోంది. దీంతో పాటు నోట్లో కురుపులు వస్తున్నాయి. ఇక ఈ వైరస్ సోకిన వెంటనే జ్వరం కూడా వస్తున్నట్టుగా గుర్తించారు డాక్టర్స్. విపరీతమైన నీరసం, కళ్ళు తిరగడం లాంటివి ఈ వేరియంట్ లక్షణాలే. వీటితో పాటు రుచి, వాసనను కూడా కోల్పోతున్నారు. అయితే వీటన్నింటితో పాటు డయేరియా కూడా ఇబ్బంది పెడుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెసెంట్ మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ షర్మిల, పీడియాట్రిషియన్. నమస్తే షర్మిల గారు. నమస్తే అండి. షర్మిల గారు చెప్పండి, ఈ వైరస్ పిల్లల్లో ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటారు? రీజన్స్ ఏమై ఉండొచ్చు? స్పెసిఫిక్ గా పిల్లల్లోనే వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంది అని చెప్పలేము. ఇమ్యూనిటీ కొంచెం లోవర్డ్ గా ఉన్న వాళ్ళు, అంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళలో, పెద్దవాళ్లలోను పిల్లల్లోనూ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. JN.1 వేరియంట్ ఇది ఇంతకు ముందు నుంచి ఉన్న, లాస్ట్ మనం చూసినప్పుడు ఒమిక్రాన్ సబ్ వేరియంటే, సారీ పర్లేదు చెప్పండి. సో దీని గురించి ఆందోళన చెందాల్సిన ఏం లేదు స్పెసిఫిక్ పిల్లల గురించి. ఓకే. But yes, last 24 hours లో 2 deaths లో one of them is a 15-year-old child with kidney disease. అదేవిధంగా మ్యూటేషన్స్ మారుతున్న కొద్దీ ఈ వైరస్ ప్రమాదకరంగా మారే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే పిల్లలకి ఎక్కువగా ఇది వ్యాపిస్తుంది అని చెప్తున్నారు కాబట్టి దాని నుంచి బయటపడాలంటే పిల్లలకి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు పేరెంట్స్? స్పెసిఫిక్ గా న్యూగా ఏం లేదండి, ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. కోవిడ్ కేసెస్ మేము లాస్ట్ ఇయర్ కూడా చూసాము, ఇయర్ కూడా చూసాము. పెద్ద సీరియస్ గా డిఫరెంట్ గా చూడక్కర్లేదు. ఫ్లూ వైరస్ ఎలా అయితే ఈ టైంలో వ్యాప్తి ఎక్కువగా ఉందో, ఎడినో వైరస్ ఎలా ఉందో, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ ఎలా ఉందో, అలానే కోవిడ్ వైరస్ కూడా కేసెస్ పెరుగుతాయి. ఇది చేంజింగ్ సీజన్. అండ్ ఇంకొకటి, ముందు ఉన్న మన ఇమ్యూనిటీ కొంచెం వేన్ ఆఫ్ అయిపోయింది కాబట్టి రైట్ నౌ ఒక్క మాటలో చెప్పాలంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఈ హై రిస్క్ చిల్డ్రన్ అంటాం, అంటే క్యాన్సర్ కీమోథెరపీ మీద ఉన్న వాళ్ళు, డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు, ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్ అండ్ స్టెరాయిడ్స్ మీద ఉన్న పిల్లలు, ఎవరికైతే ఇమ్యూన్ సప్రెషన్ ఉంటుందో అలాంటి పిల్లలు కంపల్సరీ జాగ్రత్త పడాలి. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కోవిడ్ వచ్చిన ఒక చైల్డ్, ఒక అడల్ట్ చనిపోయారని రిపోర్ట్ అయిన వాళ్ళల్లో కోవిడ్ మూలాననే చనిపోయారు అని ఎస్టాబ్లిష్ అవ్వలేదు. వాళ్ళ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ మూలాన చనిపోయి ఉండవచ్చు మోస్ట్ లైక్లీ. వాళ్ళు కోవిడ్ పాజిటివ్ కూడా ఉన్నారు టెస్ట్ చేస్తే. సో కోవిడ్ ఈజ్ ద రీజన్ ఫర్ డెత్ అనేది చెప్పలేము. పర్టికులర్లీ నేను పిల్లల డాక్టర్ని కాబట్టి పిల్లల గురించి చెప్పాలి అని అంటే, అండ్ ఎస్ హైదరాబాద్ లో కూడా ఉన్నాయి కోవిడ్ కేసెస్, పాజిటివ్ ఉన్నారు. ఆందోళన చెందాల్సింది లేదు. బట్ అనవసరంగా రద్దీగా ఉన్న చోటకి మాస్క్ లేకుండా వెళ్ళకపోతే మంచిది, నెంబర్ 1. నెంబర్ 2, ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్ ఉన్న పిల్లల్ని జాగ్రత్త వహించడం చాలా చాలా ఇంపార్టెంట్.
అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుకుంటే సరిపోతుందని చెప్తారా? మెడికేషన్ అవసరం ఉంటుందా? ఏం చెప్తారు? ఇమ్యూనిటీని పెంచుకుంటే సరిపోతుందంటారా పిల్లలకు? ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఒక పర్టికులర్ పని అంటూ ఏది ఉండదండి. జనరల్ హెల్త్ కాపాడుకోవటమే ఇమ్యూనిటీని పెంచుకోవటం అంటాం. అదేవిధంగా నిద్ర, సమతుల ఆహారం అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇవన్నీ ఒక్క రోజులో పెంచుకునే చిట్కాలు ఏమీ ఉండవు. మీ లైఫ్ స్టైలే అలా ఉండాలి. అలాగే షర్మిల గారు, ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు 2 times డోస్ వేయించుకున్నారు వ్యాక్సిన్కి సంబంధించి. ఇప్పుడు బూస్టర్ డోసులు కూడా తీసుకోవాల్సిన అవసరం వస్తుందంటారా? మీరేం చెప్తారు? పిల్లల్లో నేను కోవిడ్ వ్యాక్సిన్స్ రికమెండ్ చేయట్లేదు యాజ్ ఆఫ్ నౌ. ఈ పర్టికులర్ వేరియంట్ కోసం అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అని. పెద్దవాళ్ళలో కూడా ఇప్పుడున్న రికమెండేషన్ ప్రకారం ఈ రోజు ఈ టైం వరకు అయితే బూస్టర్స్ హడావిడిగా వేయించుకోవాల్సిన అవసరం కనిపించట్లేదు. ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంటే, JN1 వేరియంట్. అండ్ అది యూజువల్ గా అంటే లాస్ట్ టైం ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తే దానికి స్పెషల్ గా వేరేగా ఏమి చేయక్కర్లేదు. అండ్ మాస్క్ వేసుకుని వెళ్ళటం బెటర్. 60+ వాళ్ళు, ప్రెగ్నెంట్ విమెన్ పర్టికులర్లీ, అండ్ చిన్న పిల్లలు రద్దీ ప్రదేశాల్లోకి వెళ్తున్నప్పుడు మాస్క్ వేసుకోండి. అండ్ ఇమ్యూనిటీ లోవర్డ్ గా ఉన్న వాళ్ళు, నేను చెప్పిన సబ్ కేటగిరీస్ అందరూ వాళ్ళు డెఫినెట్ గా కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ షర్మిల గారు ఈ వైరస్ బారిన పడితే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రికవరీ రేట్ అనేది ఎలా ఉంటుందండి? ఇట్ విల్ బి వెరీ గుడ్. ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం చూస్తే అది సీరియస్ గా ఇప్పుడు మనకి సెకండ్ వేవ్ లో వచ్చినట్టు విపరీతమైన డెత్స్ కానీ అట్లాంటివి ఏం జరుగుతాయని యాంటిసిపేట్ చేయట్లేదు. ఎందుకంటే ఇది అసలు కొత్తగా వచ్చినది కాదు. లాస్ట్ ఇయర్ 2023లోనే ఇది రిపోర్ట్ అయింది JN1. అండ్ దాని సబ్ వేరియంట్స్ జరుగుతున్నాయి. డెత్స్ కూడా ఇప్పటి వరకు రిపోర్ట్ అయిన వాటి ప్రకారం సీరియస్ గా విపరీతంగా అప్పుడు వచ్చినట్టుగా రద్దీగా ఆక్సిజన్ అవసరం పడటం, తర్వాత ICU అడ్మిషన్స్ విపరీతంగా పెరగటం, ఇట్లాంటివి ఏం లేవు. రెస్పిరేటరీ ఇల్నెసెస్ అన్నీ కూడాను మనకి కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి టెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది దీని మూలన అది దాని మూలన తెలుస్తుంది. అండ్ ఒక్క కోవిడే కాదు, హ్యూమన్ మెటాన్యూమో వైరస్, ఇన్ఫ్లుయెన్జా వైరస్, ఎడినో వైరస్, ఇలాంటివన్నీ కూడా కొంచెం మోర్ సివియర్ డిసీజ్ కాజ్ చేస్తున్నాయి. బట్ అన్నీ కూడా ట్రీటబులే. కరెక్ట్ సపోర్టివ్ మెజర్మెంట్స్ తీసుకుంటే, రైట్ టైంకి డాక్టర్ దగ్గరికి వెళితే మేము డయాగ్నోస్ చేసి చిన్న సింపుల్ ట్రీట్మెంట్స్ తోనే బెటర్ అవుతున్నారు. చాలా మంది జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఫీవర్ తోటి లాస్ట్ 10 days నుంచి చాలా ఇంక్రీజ్ అయింది నెంబర్ ఆఫ్ కేసెస్. మీరు వింటూ ఉంటే నేను కూడా దగ్గుతున్నాను. బట్ ఇట్ ఈస్ లైక్ ఇది మామూలుగా సీజనల్ గా వచ్చే మార్పు, ఇంక్రీజ్ ఇన్ కేసెస్ జూన్ లో యూజువల్ గా యాంటిసిపేట్ చేస్తాం. లాస్ట్ 1 week నుంచి కొంచెం వర్షాలు పడి డెఫినెట్ గా రెస్పిరేటరీ ఇల్నెసెస్ పెరిగాయి. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ గా చూస్తున్నాము. అందరిలోనూ టెస్ట్ చేయాల్సిన అవసరము లేదు, ఆందోళన చెందాల్సిన అవసరము లేదు. అండ్ షర్మిల గారు, పిల్లలు సిక్ గా ఉంటే స్కూల్ కి పంపించద్దు. అండ్ ప్రెగ్నెంట్ విమెన్ అండ్ సిక్ అడల్ట్స్ లేదా వెరీ సిక్ చిల్డ్రన్ ఉన్నప్పుడు వాళ్ళతో కాంటాక్ట్ లోకి వెళ్ళకపోవటం మంచిది. పర్టికులర్ గా నేను చెప్పేది ఏంటంటే, ఈ డయాలసిస్ మీద ఉన్న పిల్లలు, క్యాన్సర్ కీమోథెరపీ తీసుకుంటున్న పిల్లలు, గుండె జబ్బు ఉన్న పిల్లలు, వీళ్ళని హై రిస్క్ కేటగిరీస్ అంటాం. ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ డిసీజెస్ ఉంటాయి, సిస్టిక్ ఫైబ్రోసిస్ అని, ఇలాంటివి. ఇలాంటి పిల్లలు జాగ్రత్త వహించాలి. మామూలు వాళ్ళు ఆందోళన చెందాలి. థ్యాంక్ యూ డాక్టర్ షర్మిల గారు. డేటా ఏం లేదు. యా, బాయ్. థ్యాంక్ యూ డాక్టర్.